మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డ చైర్మన్ ఎన్నికకు ఇవాళ ఏర్పాట్లు పూర్తి చేశారు. డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో 4 ఏసీపీలు, 2 మంది సీఐలు, 27 మంది ఎస్ఐలతో పాటు మొత్తం 650 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. కేతనపల్లిలో మొత్తం 22 స్థానాలకు గాను 14 స్థానాలలో బీఆర్ఎస్, సిపిఐ సభ్యులు గెలిచారు. 7ంటిని కాంగ్రెస్ గెలుచుకుంది. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ ఎక్స్ అఫిషియో ఓటుతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్, సిపిఐ సైతం పీఠాన్ని దక్కించుకునేందుకు గాను పకడ్బందీగా వ్యవహరిస్తున్నాయి. పార్టీ జంపింగ్లను అరికట్టేలా 51 రోజులుగా కౌన్సిలర్లను ఇంటికి దూరంగా క్యాంపులోనే ఉంచారు. కేతనపల్లి చైర్మన్ ఎన్నికను పర్యవేక్షణ బాధ్యతలను కేసీఆర్, గంగుల కమలాకర్కు అప్పగించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించాలని బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, బాల్కసుమన్ తెలిపారు. ఈ రోజైనా కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గుర్తెరిగి దాన్ని గౌరవించి ప్రజా తీర్పును పట్టపగలే హత్య చేయకుండా ఈ రోజైనా కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేటట్టుగా జిల్లాధికార యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ కూడా ఎన్నికను ఏమైనా అటు ఇటు చేస్తే మాత్రం డెఫినెట్గా ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఉరిదీస్తారని చెప్పి నేను హెచ్చరిస్తూ ప్రజా తీర్పును గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ జై తెలంగాణ, జై కేసీఆర్. ముఖ్యంగా వివేక్ మంత్రి గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈ రోజు మా కౌన్సిలర్లు ప్రజా తీర్పుకు అనుగుణంగా నడుచుకున్నారు కాబట్టి మీరు కూడా ప్రజల తీర్పు గౌరవించండి. చాలా చోట్ల కూడా మేము వదులుకున్నాం. అదే చెన్నూరులో కూడా మేము పట్టుబట్టి మేము గుంజుకొని రాలే. అక్కడ ప్రజల తీర్పును గౌరవించినాం కాబట్టి చెన్నూరు మున్సిపాలిటీ క్లియర్ గా మేము ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినాం. అలాగే ఇక్కడ కూడా కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజల తీర్పుకు అనుగుణంగా మీరు నడుచుకోండి. ఇప్పటికైనా పోలీస్ బందోబస్తు పెట్టి డిస్టర్బ్ చేస్తా అంటే ఇక అంతకన్నా దుర్మార్గంగా మీరు ఉండే పరిస్థితి లేదు.